ఈ మూవీలో హీరోయిన్ మార్చురీలో ఉన్న ఒక ఎవిడెన్స్ పట్టుకురావడం కోసం చనిపోయినట్టు నటించి ఆ మార్చురీలోకి వెళ్తుంది. కానీ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఒక సైకో డాక్టర్ ఉన్నాడని ఈమెకు తెలుస్తుంది. ఆ సైకో డాక్టర్ ఈమెను ఏం చేశాడు, అలాగే అతని నుంచి ఈమె ఎలా తప్పించుకుందో తెలియాలంటే ఈ మూవీ స్టోరీని చివరి వరకు చూడండి. ఈ మూవీ పేరు ప్లే డెడ్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో హీరోయిన్ ని చూపిస్తారు. అలాగే హీరోయిన్ పేరు క్లా. ఇప్పుడు ఈమె ఇంట్లోకి వెళ్లి చూస్తే బ్యాంకు నుంచి వచ్చిన ఒక నోటీస్ కనిపిస్తుంది. అదేంటంటే హీరోయిన్ బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి పే చేయకపోవడం వలన బ్యాంకు వాళ్ళు వీళ్ళింటిని అమ్మేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటిని కాపాడుకోవాలంటే బ్యాంక్ కి డబ్బులు పే చేయాలి. అలాగే హీరోయిన్ కి టీజే అనే వాళ్ళ తమ్ముడు తప్ప ఎవరూ లేరు. కానీ వాళ్ళ తమ్ముడు ఇప్పుడు జాన్ అనే వ్యక్తితో కలిసి దొంగతనం చేయడానికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ముఖానికి మాస్క్ వేసుకుని టీజేని కారులో ఉండమని చెప్పి జాన్ దొంగతనం చేయడానికి మెడికల్ స్టోర్ కి వెళ్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత జాన్ పరిగెట్టుకుంటూ బయటకు వస్తాడు. అలాగే అక్కడ ఉన్న వ్యక్తి గన్ తో షూట్ చేయడం వలన జాన్ కి గాయాలవుతాయి. అందువలన కారులోకి వెళ్లకుండానే కింద పడిపోతాడు. అప్పుడు వెంటనే టీజే వేరే దారి లేక గాయాలతో ఉన్న తన ఫ్రెండ్ జాన్ ని వదిలేసి అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. అలా ఇంటికి వెళ్లిన టీజే జరిగిందంతా హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేసి జాన్ చనిపోయాడనే విషయం కూడా చెప్తాడు. అప్పుడు హీరోయిన్ జాన్ దగ్గర నీ వస్తువులు ఏమైనా ఉన్నాయా అని టీజేని అడిగితే వెంటనే టీజేకి తన మొబైల్ జాన్ దగ్గర ఉందనే విషయం గుర్తొస్తుంది. ఈ ఒక్క ఎవిడెన్స్ వలన నువ్వు పోలీసులకి దొరికిపోతావని హీరోయిన్ అంటుంది. మరోవైపు అదే టైంకి జాన్ చనిపోయిన ప్లేస్ కి పోలీసులు వచ్చి అక్కడ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని తీసుకుని జాన్ బాడీని మార్చురీకి పంపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ టీజేని పోలీసుల నుంచి కాపాడడానికి ఎవరికీ కనిపించకుండా మార్చురీకి వెళ్లి జాన్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ పట్టుకురావాలనుకుంటుంది. కానీ ఆ మార్చురీ చుట్టూ సీసీ కెమెరాస్ ఉంటాయి. అలాగే వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే లోపలికి వెళ్లలేరు. అయినా సరే హీరోయిన్ ఏదో విధంగా మార్చురీ లోపలికి వెళ్లాలని ఒక ప్లాన్ వేస్తుంది. అదేంటంటే హీరోయిన్ కి తెలిసిన ఒక మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్నా సరే చనిపోయినట్టు కనిపిస్తారు. ఇప్పుడు ఆ మెడిసిన్ ని నా బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుని డెడ్ బాడీలా మారిపోతాను. ఆ తర్వాత పోలీసులు నేను చనిపోయాననుకుని నన్ను మార్చురీకి తీసుకువెళ్తారు. అలా కొద్దిసేపటి తర్వాత నేను సృహలోకి వచ్చి జాన్ డెడ్ బాడీ దగ్గర ఉన్న నీ మొబైల్ తీసుకుని బయటకు వచ్చేస్తానని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వెటనరీ హాస్పిటల్ కి వెళ్లి ఆమెకు కావలసిన మెడిసిన్ తీసుకుని ఒక బ్రిడ్జ్ దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత హీరోయిన్ టీజేతో ఎలా చెప్తుంది, ఈ మెడిసిన్ ని నా బాడీలోకి ఇంజెక్ట్ చేసిన వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉందని చెప్పు. అప్పుడు పోలీసులు నన్ను ఆ మార్చురీలోకి తీసుకువెళ్తారని చెప్పి ఆమె బాడీలోకి మెడిసిన్ ఇంజెక్ట్ చేసుకుని వెంటనే సృహ కోల్పోతుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూస్తే అనుకున్నట్టుగానే పోలీసులు ఈమె చనిపోయిందనుకుని మార్చురీకి తీసుకొచ్చారు. అలాగే ఆమె చుట్టూ నిజమైన డెడ్ బాడీస్ ఉన్నాయి. ఇప్పుడు హీరోయిన్ ఏం చేయాలంటే జాన్ డెడ్ బాడీ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. అలాగే అతని డెడ్ బాడీ నెంబర్ ఎంతో చూసి ఆ నంబర్ ఉన్న బాక్స్ లోనే ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎవిడెన్స్ రూమ్ లో ఆ బాక్స్ ఎక్కడ ఉందో కనిపెట్టి అందులో ఉన్న టీజే మొబైల్ తీసుకుని ఎవరికి కనిపించకుండా ఈమె బయటకు వెళ్లిపోవాలి. కానీ ఇప్పుడు ఈమె ఉన్న రూమ్ లో చూస్తే జాన్ డెడ్ బాడీ కనిపించదు. ఒకవేళ జాన్ డెడ్ బాడీ వేరే రూమ్ లో ఉందేమో అని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది లాక్ అయి ఉంటుంది. అదే టైం కి అటువైపు ఆ మార్చురీ డాక్టర్ వస్తాడు. అలాగే అతని దగ్గర చాలా కీస్ ఉంటాయి. ఇప్పుడు అతను హీరోయిన్ ఉన్న రూమ్ దగ్గరికి వస్తున్నాడని తెలిసి వెంటనే ఆమె మళ్ళీ డెడ్ బాడీలా పడుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్ లోపలికి వచ్చి డెడ్ బాడీస్ అన్నిటిని చెక్ చేస్తాడు. అలాగే ఇదంతా కూడా హీరోయిన్ చూస్తుంటే సడన్ గా డాక్టర్ హీరోయిన్ వైపు చూస్తాడు. అప్పుడు హీరోయిన్ కదలకుండా డెడ్ బాడీలా ఉంటుంది. సో డాక్టర్ కి ఎటువంటి అనుమానం రాదు. ఆ తర్వాత అతను వేరే డెడ్ బాడీని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ డోర్ క్లోజ్ అవ్వక ముందే రూమ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న అటాప్సీ రూమ్ కు వెళ్లి అక్కడ ఉన్న గ్రీన్ డ్రెస్ వేసుకుని కొంచెం ముందుకు వెళ్లి ఎవిడెన్స్ రూమ్ లోపల ఎలా ఉందని చూస్తే డాక్టర్ కూడా ఆ రూమ్ లోనే ఉన్నాడు. అలాగే అతనికి బయట ఎవరో ఉన్నట్టు అనిపిస్తే బయటకు వస్తాడు. అప్పుడు హీరోయిన్ పరిగెట్టుకుంటూ అటాప్సీ రూమ్ కు వెళ్లి దాక్కుంటుంది. కానీ డాక్టర్ ఆ రూమ్ దగ్గరకు వచ్చే టైం కి బయట ఎవరో వచ్చినట్టు కార్ సౌండ్ వినిపిస్తుంది. సో డాక్టర్ సెక్యూరిటీ రూమ్ కు వెళ్లి సీసీటీవీ కెమెరా ద్వారా అక్కడికి వచ్చింది ఎవరో చెక్ చేసి ఎంట్రన్స్ కి వెళ్తాడు. హీరోయిన్ కూడా డాక్టర్ ని ఫాలో అవుతూ ఎంట్రన్స్ వరకు వెళ్తుంది. ఇప్పుడు కారులో వచ్చింది ఎవరని చూస్తే అతను ఒక గ్యాంగ్ మెంబర్. అలాగే అతని పేరు మ్యాక్సీ. ఇప్పుడు డాక్టర్ మ్యాక్సీకి ఒక బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్ తీసుకున్న మ్యాక్సీ ఇప్పుడు ఈ కిడ్నీ పట్టుకెళ్లి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత లివర్ కోసం వస్తాను. నేను వచ్చే టైంకి లివర్ రెడీగా లేకపోతే మా బాస్ ఏం చేస్తాడో నీకు తెలుసు. కాబట్టి నేను వచ్చే టైంకి
లివర్ రెడీగా ఉంచని చెప్పి మ్యాక్సీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ డాక్టర్ అటాప్సీ చేస్తున్నానని చెప్పి మనుషుల బాడీ పార్ట్స్ ని గ్యాంగ్స్టర్ కి అమ్మేస్తున్నాడని హీరోయిన్ కి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదని జాన్ డెడ్ బాడీ ఎక్కడ ఉందని వెతుకుతుంటే ఒక రూమ్ లో జాన్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అలాగే జాన్ బాడీపై కట్ చేసిన గాయాలు కనిపిస్తాయి. డాక్టర్ మ్యాక్సీకి ఇచ్చిన కిడ్నీ జాన్ దని హీరోయిన్ కి తెలుస్తుంది. ఇప్పుడు ఆమె జాన్ ఐడి నెంబర్ చూసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే జాన్ హీరోయిన్ చేతిని పట్టుకుంటాడు. ఎందుకంటే జాన్ చనిపోలేదు. సో జాన్ ప్రాణాలతో ఉన్నాడని తెలిసి కూడా జాన్ బాడీ పార్ట్స్ ని బయటకు తీస్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ జాన్ లివర్ ని కూడా మ్యాక్సీకి ఇవ్వాలనుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ జాన్ ని తీసుకుని అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటుంది. కానీ అక్కడ నుంచి తప్పించుకోవాలంటే మెయిన్ డోర్ కీస్ డాక్టర్ దగ్గర ఉన్నాయి. కాబట్టి డాక్టర్ ఏం చేస్తున్నాడని చూస్తే అతను ఒక డెడ్ బాడీకి అటాప్సీ చేస్తున్నాడు. అలాగే అతని దగ్గర ఉన్న కీస్ ని పక్కన పెట్టాడు. ఇప్పుడు హీరోయిన్ డాక్టర్ కి తెలియకుండా ఆ కీస్ తీసుకుని తర్వాత జాన్ ని తీసుకుని మెయిన్ డోర్ దగ్గరకు వెళ్తుంది. కానీ ఎక్కువ కీస్ ఉండడం వలన ఏ కీతో ఆ డోర్ ఓపెన్ అవుతుందనేది హీరోయిన్ కి తెలియట్లేదు. అదే టైం కి అటాప్సీ కంప్లీట్ చేసిన డాక్టర్ కి కీస్ కనిపించలేదని తెలుస్తుంది. అప్పుడు వెంటనే సీసీ కెమెరాస్ చెక్ చేసి మెయిన్ డోర్ దగ్గర హీరోయిన్ అలాగే జాన్ ఉండడం డాక్టర్ గమనిస్తాడు. అప్పుడు వెంటనే డాక్టర్ ఒక బటన్ క్లిక్ చేసి ఆ డోర్ ఓపెన్ అవ్వకుండా చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ మాస్క్ పెట్టుకుని జాన్ అలాగే హీరోయిన్ పై మత్తుమందు స్ప్రే చేస్తే ఇద్దరూ స్పృహ కోల్పోతారు. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే డాక్టర్ వీళ్ళిద్దరిని ఒక రూమ్ లో కట్టేశాడు. అలాగే జాన్ ఇంకా స్పృహలోకి రాలేదు. ఇప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చి జాన్ బాడీ కట్ చేసి లివర్ బయటకు తీస్తాడు. ఇదంతా చూసి హీరోయిన్ భయపడుతుంది. లివర్ ని ఒక బాక్స్ లో ఉంచి ఫ్రెష్ గా ఉండడం కోసం లిక్విడ్ నైట్రోజన్ స్ప్రే చేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ అటాప్సీ చేయడానికి వేరే రూమ్ కు వెళ్తే అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న మిషన్ తో ఆమె చేతికి కట్టిన బెల్ట్ ని కట్ చేస్తుంది. ఆ సౌండ్ విన్న డాక్టర్ హీరోయిన్ ఉన్న రూమ్ కు వచ్చి చూస్తే ఆమె డాక్టర్ కి కనిపించకుండా దాక్కుంటుంది. ఆ తర్వాత లిక్విడ్ నైట్రోజన్ పట్టుకుని ఎవిడెన్స్ రూమ్ కు వెళ్లి ఆ డోర్ లాక్ పై స్ప్రే చేసి దాన్ని పగలగొడుతుంది. తర్వాత లోపలికి వెళ్లి జాన్ ఎవిడెన్స్ బాక్స్ లో మొబైల్ ఉందేమో అని చూస్తుంటే అందులో గన్ ఉంటుంది. కానీ అది ఒరిజినల్ గన్ కాదు. అందులో చిన్నపిల్లలు ఆడుకునే గన్ లో ఉన్నట్టు ఐరన్ బాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ బాక్స్ లో ఉన్న మొబైల్ తీసే టైం కి అక్కడికి డాక్టర్ వస్తాడు. వెంటనే హీరోయిన్ డాక్టర్ కి కనిపించకుండా దాక్కుంటుంది. డాక్టర్ ఆ బాక్స్ దగ్గరకు వచ్చి ఆమె మొబైల్ కోసమే వచ్చుంటుందని ఆ మొబైల్ ని బయటకు తీస్తాడు. వెంటనే హీరోయిన్ అక్కడికి వచ్చి గన్ తో బెదిరించి ఆ మొబైల్ ఇవ్వమని అంటుంది. కానీ అతను మొబైల్ ఇవ్వకపోవడంతో హీరోయిన్ ఆ డమ్మీ గన్ తో డాక్టర్ ని షూట్ చేస్తే ఆ గన్ లో ఉన్న ఐరన్ బాల్ డాక్టర్ కంటికి తగులుతుంది. వెంటనే అతను హీరోయిన్ పై అటాక్ చేస్తుంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బేస్మెంట్ లో ఉన్న ఒక రూమ్ కు వెళ్తుంది. అలాగే ఆ రూమ్ లో చాలా మంది ప్రాణాలతో ఉన్నారు. కానీ వాళ్ళ బాడీలో కొన్ని ఆర్గాన్స్ మిస్ అయ్యాయి. డాక్టర్ కి అవసరమైనప్పుడు వీళ్ళ ఆర్గాన్స్ తీసి అమ్ముతున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక పేషెంట్ హీరోయిన్ ని చూసి నన్ను ఈ నరకం నుంచి బయటకు తీసుకెళ్ళని అడుగుతాడు. అతన్ని చూసి హీరోయిన్ భయపడుతుంది. ఈ రూమ్ లో సీసీ కెమెరా లేకపోవడం వలన హీరోయిన్ ఎక్కడ ఉందనేది డాక్టర్ కి తెలియట్లేదు. కాబట్టి డాక్టర్ మైక్ లో మాట్లాడుతాడు. ఆ మైక్ లో మాట్లాడితే అతని వాయిస్ మార్చరీ మొత్తం వినిపిస్తుంది. నువ్వు ఈ మొబైల్ కోసం ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది. మీ తమ్ముడు పోలీసులకి దొరకకూడదని ఈ మొబైల్ పట్టుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను కనిపెట్టగలనని చెప్పి మార్చరీలో హీరోయిన్ బాడీపై ఉండే క్లాత్ ని అతని డాగ్ కి స్మెల్ చూపిస్తాడు. ఆ స్మెల్ చూసిన డాగ్ హీరోయిన్ ఉన్న ప్లేస్ కి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న టెలిఫోన్ తో టీజే కి కాల్ చేసి అక్కడ జరిగిందంతా చెప్పి పోలీసులకి కాల్ చేయమని చెప్తుంది. అదే టైం కి డాక్టర్ అతని డాగ్ ని తీసుకుని అక్కడికి వస్తాడు. ఇప్పుడు అది హీరోయిన్ పై అటాక్ చేయడానికి వస్తుంటే ఆమె దాని నుంచి తప్పించుకుని ఒక రూమ్ లో దాక్కుంటుంది. మరోవైపు టీజే పోలీసులకి కాల్ చేస్తే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. వెంటనే టీజే అతని దగ్గరకు వెళ్లి ఈ మార్చరీలో మనుషుల ఆర్గాన్స్ ని అమ్మేస్తున్నారు. అలాగే ఇప్పుడు మా అక్క లోపల ఉంది. ఎలాగైనా సరే మీరే ఆమెను కాపాడాలని అడుగుతాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ మార్చరీని చెక్ చేయాలని డాక్టర్ తో చెప్పి టీజేని తీసుకుని లోపలికి వెళ్తాడు. పోలీస్ అలాగే టీజే అక్కడికి రావడం సీసీ కెమెరాలో చూసిన హీరోయిన్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్లాలనుకుంటుంది. కానీ ఆమె ఉన్న రూమ్ బయట డాగ్ ఉంది. కాబట్టి ఆ డాగ్ నుంచి తప్పించుకోవడానికి డాక్టర్ ఆ రూమ్ లో ఒక బాక్స్ లో పెట్టిన జాన్ లివర్ ని ఆమె ఆ డాగ్ కి వేస్తుంది. అప్పుడు అది లివర్ తినడానికి వెళ్తే హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకుని ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేస్తుంది. అదే టైం కి అక్కడికి టీజే అలాగే పోలీస్ ఆఫీసర్ వస్తారు. నువ్వు లోపలికి ఎలా వచ్చావని పోలీస్ అడిగితే నేను రోడ్డుపై స్పృహ తప్పి పడిపోతే చనిపోయాననుకుని ఇక్కడికి తీసుకొచ్చారని హీరోయిన్ చెప్తుంది. అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్ మనుషులు ప్రాణాలతో ఉండగానే బాడీ పార్ట్స్ బయటకు తీసి అమ్మేస్తున్నాడని చెప్తుంది. ఇదంతా విన్న పోలీస్ ఆఫీసర్ ఆ డాక్టర్ గురించి నేను చూసుకుంటానని చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ టీజే వైపు తిరిగి మాట్లాడుతుంటే పోలీస్ ఆమె తలపై కొడతాడు.
వస్తాడు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి ప్రాణాలతో ఉన్న మనుషుల్ని తీసుకొచ్చేది ఇతనే. నేను ఎంతో కష్టపడి డాక్టర్ దగ్గరికి మనుషుల్ని తీసుకొస్తున్నాను. ఈ విషయం మీకు తెలిసిపోయింది కాబట్టి మీ ఇద్దరిని చంపేస్తానని అంటాడు. అదే టైంకి హీరోయిన్ ఆమె దగ్గర ఉన్న గన్ తో అతన్ని బెదిరిస్తుంది. ఆ గన్ చూసి పోలీస్ భయపడుతుంటే ఇదంతా సీసీటీవీలో చూస్తున్న డాక్టర్ ఆమె దగ్గర ఉన్నది డమ్మీ గన్ అని చెప్తాడు. ఇది విన్న పోలీస్ అతని దగ్గర ఉన్న గన్ తో వీళ్ళిద్దరిని షూట్ చేయాలనుకుంటాడు. కానీ వాళ్ళిద్దరూ నాకు ప్రాణాలతో కావాలని డాక్టర్ చెప్తాడు. అదే టైంకి హీరోయిన్ ఆమె దగ్గర ఉన్న డమ్మీ గన్ తో పోలీస్ పై అటాక్ చేసి టీజేని తీసుకుని మెయిన్ గేట్ దగ్గరకు వెళ్తుంది. ఇదంతా చూస్తున్న డాక్టర్ గేట్ ని లాక్ చేస్తాడు. అలాగే వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి డాగ్ ని పంపించాలని డాక్టర్ లోపలికి వెళ్లి చూస్తే అది జాన్ లివర్ ని తింటూ కనిపిస్తుంది. అది చూసి డాక్టర్ కి చాలా కోపం వస్తుంది. అయినా సరే వాళ్ళిద్దరిని పట్టుకోవడానికి ఆ డాగ్ ని పంపిస్తాడు. అదే టైం కి టీజే గేట్ పై నుంచి బయటకు వెళ్దాం అనుకుంటే డాక్టర్ ఆ గేట్ కి కరెంట్ పాస్ చేస్తాడు. వెంటనే టీజేకి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోతే అక్కడ ఉన్న డాగ్ టీజే పై అటాక్ చేస్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ టీజేని కాపాడడం కోసం ఏం చేస్తుందంటే ఒక చేత్తో డాగ్ ని పట్టుకుని మరో చేత్తో గేట్ ని పట్టుకుంటుంది. అప్పుడు హీరోయిన్ ద్వారా కరెంట్ షాక్ డాగ్ కి తగిలి వెంటనే టీజేని వదిలేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ బేస్మెంట్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తారు. అలాగే ఆ డాగ్ కూడా డోర్ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ వాళ్ళు బయటకు రాకుండా డోర్ లాక్ చేస్తాడు. అదే టైం కి అక్కడికి మ్యాక్సీ లివర్ పట్టుకెళ్లడానికి వస్తాడు. కానీ ఆ లివర్ ని డాగ్ తినేయడం వలన ఇప్పుడు ఏం చేయాలనేది డాక్టర్ కి అర్థం అవ్వట్లేదు. మరోవైపు పోలీస్ డాక్టర్ కి హెల్ప్ చేస్తున్నాడనే విషయం ఎవరికీ తెలియకూడదని మ్యాక్సీకి కనిపించకుండా దాక్కుంటాడు. ఇప్పుడు మ్యాక్సీ డాక్టర్ దగ్గరకు వచ్చి లివర్ రెడీగా ఉందా అని అడిగితే చిన్న ప్రాబ్లం వలన లివర్ దొరకలేదని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు లివర్ లేదని తెలిస్తే మా బాస్ నిన్ను చంపేస్తాడని చెప్పి నీ కంటిపై గాయం ఉందేంటని మ్యాక్సీ డాక్టర్ ని అడుగుతాడు. అలాగే నువ్వేదో దాస్తున్నావని కొంచెం ముందుకు వెళ్లి అక్కడ ఉన్న పోలీస్ కార్ చూసి లోపల పోలీస్ కార్ ఉందేంటి, మనం చేస్తున్న బిజినెస్ గురించి పోలీసులకు తెలిసిపోయిందా అని అడుగుతాడు. అదే టైం కి పోలీస్ అక్కడికి వచ్చి మ్యాక్సీని షూట్ చేస్తే మ్యాక్సీ గాయం తగిలి కింద పడిపోతాడు. మరోవైపు బేస్మెంట్ లో ఉన్న టీజే అలాగే హీరోయిన్ వెంటిలేషన్ ద్వారా లోపలికి వెళ్తారు. అలా కొంచెం ముందుకు వెళ్లి చూస్తే డాక్టర్ అలాగే పోలీస్ మ్యాక్సీని లోపలికి తీసుకువచ్చి మాట్లాడుకుంటున్నారు. లోపల ఉన్న వాళ్ళిద్దరిలో ఒకరి లివర్ తీసి వీళ్ళ బాస్ కి పంపిస్తే నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని పోలీస్ అంటాడు. అప్పుడు డాక్టర్ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకురా అని పోలీస్ ని పంపిస్తాడు. అలాగే మ్యాక్సీ వాళ్ళ బాస్ కి కాల్ చేసి మీరడిగిన లివర్ ఇంకా రెడీ అవ్వలేదు, అది మాత్రమే కాకుండా మ్యాక్సీ ఇంకా ఇక్కడికి రాలేదు, కాబట్టి లివర్ పట్టుకెళ్లడానికి వేరే ఎవరినైనా పంపించండి అని చెప్తాడు. మరోవైపు టీజే అలాగే హీరోయిన్ మ్యాక్సీని వెంటిలేషన్ ద్వారా బేస్మెంట్ లోకి తీసుకెళ్తారు. అప్పుడు మ్యాక్సీ నన్ను కాపాడి ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్తే మీకు $25,000 ఇస్తానని చెప్తాడు. అదే టైం కి డాక్టర్ అక్కడికి మాస్క్ పెట్టుకుని వచ్చి టియర్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న ఆక్సిజన్ సిలిండర్ అలాగే మాస్క్ ని టీజేకి మ్యాక్సీకి ఇస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత టీజే డాక్టర్ పై అటాక్ చేయాలనుకుంటే డాక్టర్ టీజేకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి అతని లివర్ తీయడానికి అక్కడ నుంచి వేరే రూమ్ కి తీసుకెళ్తాడు. మరోవైపు హీరోయిన్ పోలీస్ ని గ్యాస్ సిలిండర్ తో అటాక్ చేసి చంపేస్తుంది. అదే టైం కి డాక్టర్ అటాప్సీ రూమ్ లో టీజే లివర్ బయటకు తీయడానికి రెడీ అవుతాడు. అప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తే డాక్టర్ ఆమెని చంపాలనుకుంటాడు. వెంటనే హీరోయిన్ పక్కనే ఉన్న లిక్విడ్ నైట్రోజన్ ని డాక్టర్ ముఖంపై స్ప్రే చేస్తే అతని ముఖం ఒకవైపు ఫ్రీజ్ అవుతుంది. అలాగే ఆ సిలిండర్ తో అతని ముఖంపై కొడితే ఫ్రీజ్ అయిన ప్లేస్ మొత్తం పగిలిపోతుంది. వెంటనే డాక్టర్ కోపంతో హీరోయిన్ ని చంపాలనుకుంటే మ్యాక్సీ వెనక నుంచి వచ్చి డాక్టర్ ని కత్తితో పొడి చేస్తాడు. అలాగే హీరోయిన్ కూడా కత్తితో తలపై పొడిచి ఆ డాక్టర్ ని చంపేస్తుంది. ఇప్పుడు మ్యాక్సీ నాకు ఒక లివర్ కావాలని హీరోయిన్ అడిగితే ఆమె డాక్టర్ లివర్ తీసి మ్యాక్సీకి ఇస్తుంది. ఆ తర్వాత మ్యాక్సీని కాపాడితే డబ్బులు ఇస్తానని చెప్పాడు కాబట్టి టీజేకి హీరోయిన్ కి చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఆ డబ్బులతో వాళ్లకు ఉన్న అప్పులు తీర్చేయచ్చు. ఈ విధంగా ఇక్కడితో ప్లే డెడ్ అనే ఈ మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.